హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ క్యాడర్ కు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో పోలీసులపై నోరు పారేసుకుని బుక్కైపోయారాయన. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో కౌశిక్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పురుషోత్తం, ఆశీష్ గౌడ్ అనే వ్యక్తులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులతో కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తమపై పెడుతున్న కేసులకు సంబంధించి కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీపీ వరకు ఎవరిని కూడా వదలబోమని, మిత్తితో సహా చెల్లిస్తామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. 1 టౌన్ స్టేషన్ లో అయితే కౌశిక్ రెడ్డిపై ఒక కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఇక పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నట్టు కూడా ఈ కేసు సారాంశం అన్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిత్యం వివాదాల లోపల హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కర్నాటక 1 టౌన్ లోపల మరొక కేసు ఇది అయితే 3 రోజులు ఇటు కిలోమీటర్ల సమయం లోపల బీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సన్నాయత్తంగా ఇటు మీటింగ్ పెట్టుకున్నటువంటి నేపథ్యం లోపల అక్కడ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఇటీవల ఇటు పలు లోపల ఇటు బీఆర్ఎస్ నాయకులు భూదందాలకు పడి అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇటు కౌశిక్ రెడ్డి వాళ్లకు ఇటు కార్యకర్తలను ఉత్తేజపరచడానికి అయితే తమపై ఏవైతే కేసులు పెడుతున్నారో ఆ కేసుపై పెట్టేటువంటి క్రమం లోపల వచ్చేటువంటి సమయం లోపల ఇటు కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు ఏ అధికారి ఉన్నా కానీ వాళ్ళను వదలబోము, వాళ్ళకు విద్యుత్ సహా మేము. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.